రజిత వల్ల రజిత వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. మీకు ఎప్పుడు కాల్ చేశారు, ఏమైందంటమ్మా? నాకు పొద్దుగాల 5 గంటలకు తెలిసిందమ్మా. మాకు ఫోన్ చేస్తే మా ఫోన్ కలవలేదంట. కలవకపోతే పొద్దుగాల మా తమ్ముడి కొడుకు వచ్చి చెప్పిండు. చెప్తే ఇక ఎట్లుందో అనుకొని మేము లాపర్వా తప్పినాము. జడాలు మస్తుగా పెట్టుకుంటారు, అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి, ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి అనుకొని మేము చిన్నగా లేచి బస్సుకు వస్తున్నాం. ఎవరెవరికి గొడవలు జరిగాయంట? నాకు తెలియదు, ఇక మాకు తెలియదు ఎట్లా చెప్పు, నేను తెలియదు ఎట్లా చెప్పు. కానీ మొగడు పెళ్ళం పెట్టుకునేది, ఎప్పుడన్నా పెట్టుకుంటే గంతే. మొగడు పెళ్ళం పెట్టుకున్నా కానీ వచ్చి చెప్పిపోయేది, మంచిగానే బతున్నాం మంచిగానే చేస్తున్నాం అనేది. కానీ ఇద్దరు ఆల్మోనికే గుర్తుగా, ఇంకెవరికి తెలియదు. అంటే ఏమన్నా వస్తూ ఉంటారా మీరు అప్పుడప్పుడు మీ పాప దగ్గరికి ఉండడానికి? వచ్చిన నిన్న వచ్చిపోయిన నెల కింద వచ్చిపోయినా నేను. వచ్చి ఏమన్నా సమస్యలు ఉన్నాయి, ఏమన్నా చెప్తుందా? ఇంట్లో సమస్యలు ఏం చెప్పలే నాకు. చెప్పండి ఎట్లా చెప్పాలి చెప్పు, ఏం చెప్పలే. కానీ పెళ్ళం మొగడే జర ఎప్పుడన్నా గొడవ పెట్టుకుంటే బాగా పెట్టుకునేది, గట్లే పెట్టుకునేది. ఇంటికి పంపించేసి వచ్చేదా గొడవ పడినప్పుడల్లా? ఒకసారి వచ్చింది, ఒకసారి చెప్పకనే చిన్నపిల్లగాని తీసుకొని వచ్చింది. వస్తే అందరం కూడా అడిగినాం. అడిగితే ఇక అట్లా జోలి ఏమన్నది కదా, మా తమ్ముళ్ళు అందరూ కూడా అడిగినాం. అయితే ఆమె పెళ్ళి అయిన కాడ నుంచి చెప్పింది, పెళ్ళి చేస్తున్నా, నేరం చేస్తున్నా, నీ సంసారం ఆగం చేస్తున్నా, కుండ మీద దొంగవాడి తింటున్నా, సాట మీద దొంగతనం చేస్తున్నా, నా తప్పు ఏందో చెప్పు అని 2-3 సార్లు అడిగినాం. పెళ్ళం కూడా నా బిడ్డతో అడిగిపిస్తే ఆయన 1 అనలే 2 అనలే. ఇంకా ఈసారి పెట్టుకున్నాలో ఏం నా 3 పిల్లలకు మందేస్తా నేను చేస్తా అన్నది ఒకనాడు, గొడవ జరిగినాడు. ఇప్పుడు ఏమన్నా గొడవ జరిగితేనే ఇదంతా చేస్తుంటారా అనుకుంటున్నారు? గొడవ జరిగితేనే చేస్తుంది, తడిగేది చేయదు. చిన్న పిల్లలు ఉన్నారు కదా 3 కూడా, ఆ పిల్లలు మీ పాప పిల్లలేనా? మా పాప పిల్లలే అమ్మ. వాళ్ళ 3కి కాన్పులు చేసిన నేను, కొట్ట కళ్ళు ఆపరేషన్లు, పెద్ద ఆపరేషన్లు చేసిన నేనే, చేసిన ఈడ ఉండి ఇన్ని పైసలు చేసినాము నేను. 10 ఏళ్ళ పిల్లగాడు, పెద్ద పిల్లగాడు, పిల్లలు చిన్నపిల్లలు నిన్నగాక మొన్ననే బర్త్డే అయిందని అమ్మమ్మ అని చెప్పుకున్నాడు నాతోని. నేను కళ్ళు ఆపరేషన్ చేసుకున్న కొడుకు అంటే రేపు ఉగాది పండుగకు మా ఇంటికి రామ్మ అని ఫోన్ చేసారు పిల్లలు. ఒక్కసారి గొడవ పెట్టుకుంటే 2-3 సార్లు పెట్టుకుంటే కూడా అడిగినా కానీ తీసేసుకుంటూ పోయినాం. నా బిడ్డ కూడా అన్నది, ఆల్మ కూడా ఉన్నదాన్ని మసగా జరుగుతాయమ్మ, పోయింది అంటే ఒక మాట చెప్పింది, ఈ పట్టు నన్ను ఏమన్నా అంటే మటుకు నా పిల్లలు కానీ రావద్దు, నేను కానీ రావద్దు అన్నది భర్తతోని అన్నది అని. 1 సంవత్సరం అవుతుంది అని. ఇంక మరేమన్నాడో అనరాని మాట ఏమన్నాడో, ఇక అదే జరిగింది. సంవత్సరం కింద పిల్లలకి వేసుకుంటా, నేను వేస్తా, నేను చచ్చిపోతా, బతకను, పిల్లలను అయితే నేను వదిలిపెట్టుకోను అన్నది. మా అమ్మతో చెప్పింది అదే మాట, మాతో చెప్పింది అదే మాట. పిల్లలకి వేస్తా, నేను వదిలిపెట్టుకోను, నేను నా పిల్లలకి వేస్తా, నేను వేసుకుంటా అన్నది. కచ్చ మాటలు మాట్లాడినదని గలీజు మాటలు, బాజాలతో కూర్చొని బట్టగా ఇటు చేసినట్టే మాట్లాడేది. ఆ బాటకు తట్టించుకోలేక ఇదివరకు 2-3 సార్లు జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొన వరకు మా వాళ్ళకి నేను మా వాళ్ళకి ఎవరికి నేను మా అమ్మకి మా నాయనకి మా మేనమామకి మాకు ఎవరికి చెప్పక నేను. నీకు తెలియకుండానే నువ్వు నన్ను ఏమన్నా అంటే మటుకు నీకు తెలియకుండానే మేము చేస్తాం, ఇక్కడ నన్ను ఎగవాడిపోతాం అన్నది. ఇంకా అదే మాట జరిగింది. ఇక మొగందే ఈ పాటి మొగడేమన్నాడు. పిల్లలు ఏమన్నా చెప్తారా, నాన్న కొడుతున్నాడు లేకపోతే ఏదన్నా చెప్తూ ఉంటారా? పిల్లలా ఏం చెప్పకపోయేది. అంత తెలివి లేదు వాళ్ళకు, అంత జిత్తు లేదు వాళ్ళకు, చెప్పుదామన్నది సోమసి లేదు వాళ్ళకు. ఇప్పుడు మీ అల్లుడి మీద ఏమన్నా అనుమానం ఉందా మీకు? మా అల్లుడు తిడితేనే ఇంత పని అవుతుంది. మా అల్లుడు తిట్టంది ఏరలతో ఎందుకు బాధ అవుతుంది? ఇదివరకు టార్చర్ పెట్టిండు కాబట్టికే చెప్తున్నాగా. అంటే ఇప్పుడు రజితకి రెండో పెళ్ళేనా ఇది? కాదు, ఆయనకి రెండో పెళ్ళి. నేను పెళ్లి కానీ బిడ్డనిచ్చిన, నేను సోర పిల్లను. పెళ్ళి అయింది ఇలా ఊరే మా చెల్లెల బిడ్డనే. చెన్నయ్య మంచోడని నేనే సంబంధం చూసి చేసిన మంచోడని. పెళ్ళని చచ్చిపోయింది ఫస్ట్, గర్భిణితో నుండి కనలేక చచ్చిపోయింది. చచ్చిపోతే మీ చెల్లెళ్ళు ఉందంట కదా అక్క, మీ పెద్దమ్మ బిడ్డ ఉందంట, నాకు ఇప్పి అంటే నేనే ఆ సంబంధం మాట్లాడి చేసినాక కొద్ది రోజులు బాగానే ఉన్నాక చెల్లె బాగుర్రా, మంచిగా చూసుకుంటున్నా అని అడిగేది ఎప్పుడు నేను. అంటే మంచిగా ఉండవాక అని చెప్పేది. మంచిగా ఉండవన్నాక
ఒక 2-3 సంవత్సరాలు పోయినాక టార్చర్ పెడుతున్నాక ఏడుకోయినా అనుమానిస్తాడు అట్లా ఇట్లా అని చెప్పేదమ్మా. ఏదన్నా అనేది ఎప్పుడు చూసినా అంటే ఎందుకు చెల్లి అట్లా చెయ్యకు, ఏదైనా బాధ ఉంటే ఇంటికి రా అని చెప్పేది. మేము ఇంటికి రా అంటే రానక్క చెప్పుకుందు, నేను ఏం చెప్పుకోను, నేను నా అంతలకు నేను పిల్లలకైతే ఆయన దగ్గర ఉంచిపోను, నేను చచ్చిపోతా అని చెప్పింది మా చెల్లెలు. ఏంటమ్మా కామినేని ఏంటి? ఇగో ఆయన గొడవ చేసేది కూడా వాళ్ళ తమ్ముడు కేశవులు ఉన్నాడు, ఆయనకు కూడా తెలిసే ఈ గొడవ పని చేస్తాడు. ఇదివరకు చేసింది కూడా తెలుసు వాళ్ళ తమ్మిని. అవుతాయంట వాళ్ళిద్దరి మధ్య అసలు కూడా లేదు పోక ఆ నుంచి బండి ఆడబెట్టి వస్తూనే ఏదన్నా ముగించుకొని వస్తూనే ఉంటాడు, ఇంట్లో గొడవ అవుతాను. ఆయన పోరాటకానికి ఎగలేకనే ఈ స్కూల్ చెప్పబోయేది. ఈ స్కూల్ చెప్పబోతే నువ్వు అట్లా ఈ స్కూల్ ఎందుకు చెప్పబోతున్నావు అట్లా అని. ఇదివరకు 2 సార్లు జరిగింది, దీంతో 3వసారి జరిగే భర్త విషయంలోనే వాళ్ళ పానం ఇట్లా అయింది. అంటే ఏమన్నా తాగొచ్చి గొడవ చేసేవాడు అంటారా? తాగని అంటాడు, తాగడు, నిజంగా మాట్లాడతాడు. మాటల కాడ మటుకు మస్తు మాటలు అంటాడు, పానం పోయే మాటలు అంటాడు. ఏమన్నా అనుమానం అంటానా నీ బిడ్డ మీద? నా బిడ్డ మీద అనుమానం ఉంది. ఇదివరకే అన్నాడు, పెళ్లి కాని పిల్లను నాకెందుకు ఇచ్చిండ్రు, ఏం తప్పు చేస్తే ఇచ్చిండ్రు అని కూడా అన్నాడు మాతో. అంటే కూడా మీ ఇద్దరికి రాసి పెట్టినదయ్యా, మీ ఇద్దరికి రాసి పెట్టి ఉంటేనే జరుగుతుంది, అది ఉత్తగా జరగదు అని. ఇవన్నీ పెళ్ళయ్యాక అన్నాడా, పెళ్ళికి ఇచ్చేటప్పుడే అన్నాడు? పెళ్ళి అయినాకనే అన్నాడు, పిల్లలకి అంటుంటేనే అన్నాడు, పెళ్ళి అయినాకనే అన్నాడు. మొదటి నుంచి చెన్నయ్య భార్య మీద అనుమానం వ్యక్తం చేసేవాడు. మొదటి భార్య డెలివరీ అయ్యేటప్పుడు ప్రాబ్లం రావడంతో తను చనిపోయింది. ఆ తర్వాత తన కూతుర్ని రజితని ఇచ్చి పెళ్లి చేశాము. పెళ్లి చేసిన తర్వాత పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు రెండో పెళ్ళి అయినా కూడా నాకు ఇచ్చారు, మీ పాప మొదటి పెళ్ళే కదా అని చెప్పేసి పలు అనుమానాలు వ్యక్తం చేసేవాడు. ఎప్పుడు కూడా ఆమె టార్చర్ని చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఇంటికి పంపించారు, మరొకసారి ఇంటికి పంపించొద్దు అని గతంలోనే చెప్పాము. అయినప్పటికీ తను రజిత ఇంట్లో ఉంటే తరచూ గొడవలు అవుతున్నాయని ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ 3 పిల్లల్ని ఆలనా పాలనా చూసుకుంటుంది. చెన్నయ్య ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తూ తన జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచే హైదరాబాద్కి వచ్చాము అని చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటనతో రజిత గతంలోనే ఈసారి ఇంట్లో ఏదైనా గొడవ చేస్తే తన మీద గొడవ చేసినా కొట్లాట జరిగినా ఖచ్చితంగా 3 పిల్లలని చంపేసి నేను చనిపోతాను, నేను లేనప్పుడు పిల్లలు ఉండడం కూడా కరెక్ట్ కాదు, తనని ఎవరూ చూడరు, నాతోనే తీసుకువెళ్ళిపోతాను అని ఇంట్లో పలుమార్లు చెప్పింది. కానీ చనిపోవడం ఒక్కటే రీజన్ కాదు, సొల్యూషన్ ఉంటుంది అని చెప్పి తనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాం. కానీ నిన్న సాయంత్రం భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా గొడవ అయ్యి ఉంటుంది. ఆ గొడవ జరిగినటువంటి టైంలోనే రజితతో పాటు ఆ పిల్లలకు కూడా ఏదైనా పెట్టి చనిపోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఉంటుంది అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రజితకి మొదటి పెళ్ళినే, కానీ చెన్నయ్యకి రెండో పెళ్ళి అయినా కూడా బాగా చూసుకుంటానని చెప్తేనే నేను పిల్లని ఇచ్చాను అని చెప్పేసి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. పిల్లలకి 2 రోజుల క్రితమే బర్త్డే అయినప్పుడు కూడా విష్ చేశాము, ఎంతో సంతోషంగా పిల్లలు ఉండేవాళ్ళు. రజిత కూడా పిల్లల కోసమే బతుకుతుంది, కానీ తను గొడవ జరిగితే తను బతకను, పిల్లల్ని కూడా ఉంచను అని చెప్పేసి ఎన్నోసార్లు కుటుంబ సభ్యులకు చెప్పింది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.